జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 8వ శ్లోకము. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్వికప్రియాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సాత్విక గుణము ప్రధానముగా ఉండేటటువంటి వారు ఇష్టపడే ఆహారాలు ఎట్లా ఉంటాయో చెబుతూ ఉన్నాను, విను. వారు ఇష్టపడేటటువంటి ఆహారాలు ఆయుష్ని పెంచేవిగా ఉంటాయి, జ్ఞానాన్ని పెంచుతాయి. అంతేకాకుండా అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయేటటువంటి ఒక మంచి గుణాన్ని, సౌశీల్యమైన గుణాన్ని కలిగిస్తాయి ఆ ఆహారాలు. బలాన్ని పెంచేవి, ఆరోగ్యాన్ని వృద్ధి చేసేవి, సుఖాన్ని ఇచ్చేవి, తృప్తిని, ఆనందాన్ని కలిగించేవి. ఇట్లాంటి ఆహారాలు సాత్విక గుణము ప్రధానముగా ఉన్నటువంటి వారు ఇష్టపడుతూ ఉంటారు. అయితే వారు ఇష్టపడేటటువంటి ఈ ఆహారము జీర్ణమవుతూ ఉన్నప్పుడు సుఖంగా ఉంటుంది, సుఖంగా జీర్ణమవుతాయి. జీర్ణమైన తర్వాత శరీరానికి మంచి పోషకాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఈ సాత్విక గుణము ప్రధానముగా ఉన్నటువంటి వారు ఇష్టపడే ఆహారము సహజంగానే రుచిని కలిగి ఉంటాయి, అందులో చమురు రసాలు కూడా ఉంటాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు సాత్విక గుణము కలిగిన వారికి ఇష్టమయ్యేటటువంటి ఆహార వివరాలను తెలియచేస్తూ, ఈ ఆహారాలు తీసుకోవటం వలన సాత్వికమైనటువంటి గుణము, సత్వగుణము వృద్ధి చెందుతుంది అని కూడా పరమాత్మ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సత్వగుణాన్ని మనలో పెంచేటటువంటి ఈ ఆహారాన్ని స్వీకరిస్తూ సాత్విక గుణాన్ని పెంచుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం
అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 340వ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గోపికలు శ్రీకృష్ణ భగవానుని యొక్క మంగళకరమైనటువంటి ఆకారాన్ని గురించి, వేణుగానమును గురించి ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. ఓ సఖీ, నద్యస్తదా తదుపధార్య ముకుందగీతం ఆవర్తలక్షితమనోభవం భగ్నవేగాః. నదులన్నీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానాన్ని వింటూ అవి కూడా కృష్ణ భగవానుడిని పొందాలి అని తహతహలాడుతూ ఉన్నాయి. ఓ సఖీ,
నదులు వాటి ప్రవాహములు సుడులుగా తిరుగుతూ తరంగములుగా మారి మురారేహే గృహ్ణంతి పాదయుగళం కమలోపహారాః. తరంగములుగా మారి మురారి అయినటువంటి కృష్ణ భగవానుడి యొక్క పాదారవిందములను, పాదపద్మములను, శ్రీచరణారవిందములను హాయిగా ఆలింగనం చేసుకుంటూ ఉన్నాయి. ఓ సఖీ, ఆ కృష్ణ భగవానుడి యొక్క పాదములను పట్టుకొని ఆ తరంగములు వాటిలో వచ్చినటువంటి, ఆ తరంగములలో వచ్చినటువంటి కమలములను తీసుకొని వచ్చి కృష్ణ భగవానుడి యొక్క పాదారవిందముల యందు సమర్పిస్తూ నదులు కృష్ణ భగవానుడిని అర్చిస్తూ ఉన్నాయి. ఓ సఖీ, ఇక మేఘాలు కృష్ణుడి మీద ప్రేమతో ఒక్కసారిగా తమ శరీరాలను విస్తరింపచేస్తూ ఉన్నాయి. పుష్పవర్షము కురిపించినట్టుగా నీటి తుంపురలను కృష్ణ భగవానుడి మీద కురిపిస్తూ ఆ కృష్ణ భగవానుడికి ఒక దివ్యమైనటువంటి ఛత్రములుగా భాసిస్తూ ఉన్నాయి మేఘాలు. ఆ రకంగా మేఘాలు కృష్ణ భగవానుడికి తమ వంతు సేవ చేస్తూ ఉన్నాయి. వనితా చూడు మంచి ఫలంబులు హరిచేనించి కరాలంబనముల నెగడుచునిదే క్రీడించెద రంగన చూడుము. ఓ వనిత, అదిగో చూడు, అడవుల్లో ఉండేటటువంటి బోయ వనితలు మంచి మంచి పండ్లను గోవిందుడి కోసమని తీసుకుని వచ్చి గోవిందుడికి ఇచ్చే సాకుతో ఆ గోవిందుడి యొక్క చేతిలో చెయ్యేసి హాయిగా ఆనందముతో ఆడుతూ ఉన్నారు అంటూ ఒకరినొకరు గోపికలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 8వ శ్లోకము. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాహృద్యాః ఆహారాః సాత్వికప్రియాః. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాహృద్యాః ఆహారాః సాత్వికప్రియాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.